బీసీలకు చంద్రబాబు దగా చేశారంటూ ఒక వార్తని హైలైట్ చేసింది సాక్షి. 2014 ఎన్నికల్లో ప్రకటించిన బీసీ డిక్లరేషన్ బుట్ట దాఖలు 100 ఎమ్మెల్యే సీట్లు ఇస్తానని శటకోపం. 2014 హామీలు అమలు చేయలేదు. 2024 ఎన్నికల్లోనూ అదే మోసం. మళ్ళీ బీసీ డిక్లరేషన్లో 50 ఏళ్లకే పింఛన్ పేరుతో వంచిన. బీసీ రక్షణ చట్టం 2 ఏళ్లుగా సాగదీత. బీసీ సబ్ ప్లాన్తో 5 ఏళ్లకు 1,50,000 కోట్లంటూ గొప్పలు. స్థానిక సంస్థలు నామినేటెడ్ పదవుల్లో 34% రిజర్వేషన్ హామీకి తూట్లు. ఇది రేపు మాపు ఇవ్వబోతున్నారు కాబట్టి ఆ తర్వాత మళ్ళీ కోర్టు కొట్టేస్తుంది. 34% రిజర్వేషన్ ఇవ్వడం సాధ్యమైతే జగన్ ఇచ్చేవాడు కదా, అంతమందికి ఎమ్మెల్యే సీట్ ఇచ్చి. ఇంకోటి బీసీ మంత్రం లేదా బీసీలని మనం దాన్ని ఏమంటారు, రెచ్చగొట్టడం అనాలా, లేకపోతే చైతన్యపరచడం అనాలా, లేకపోతే వాళ్ళకి వివరం చెప్పడం అనాలా చేసిన వైసీపీని నమ్మరన్నానికి సాక్ష్యం కార్పొరేషన్ పదవుల నుంచి అన్ని పదవుల్లో 50% రిజర్వేషన్ ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి బీసీలకి. ఇంతవరకు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎప్పుడూ జరగలేదు. అట్లాగే 50% తన రాజ్యసభ సభ్యుల్లో 4 రాజ్యసభ సభ్యులను బీసీని చేశారు. ఇప్పుడు వీళ్ళు రాజ్యసభ సభ్యులు 4లో ఒక్క బీసీ చింతకాయల విజయ్, 3 ఓసీలు 1 బీసీ. జగన్ 4 బీసీలు 4 ఎస్సీలు 4 ఓసీలకు ఇచ్చుకొచ్చాడు. కానీ జగన్ కోటే లేదు కదా జనం. కాబట్టి ఇది ఎంత ప్రయత్నించినా సాధ్యమవుతుందా అంటే $1 మిలియన్ ప్రశ్న.